ఇక డీటెయిల్స్ చూస్తే హైడ్రా వంటి సంస్థలు దేశంలో ఎక్కడ లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. రాబోయే 100 ఏళ్లను కూడా దృష్టిలో ఉంచుకుని చెరువులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మొదట హైడ్రాపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండేది, ఇప్పుడు అందరూ హైడ్రాను స్వాగతిస్తున్నారని తెలిపారు. హైడ్రా చేస్తున్న పనులను ప్రజలు మెచ్చుకుంటున్నారని చెప్పారు. చెరువుల సుందరీకరణలో ప్రజలు హైడ్రాకు సహకరిస్తున్నారని కమిషనర్ తెలిపారు. డేటా ఉంది, సర్వే ఆఫ్ ఇండియా డేటా ఉంది, పాత కిర్లోస్కర్ రిపోర్ట్ ఉంది, వాయిన్స్ రిపోర్ట్ ఉంది. ఇట్లా ప్రతి చోట విలేజ్ మ్యాప్ లో ఉంటుంది. ఈ డేటాస్ అన్ని తీసుకొని కూడా నోటిఫై చేయగలుగుతాం. ఎందుకంటే చేస్తే ఈ వాటర్ బాడీ సురక్షితం. ఇది ఇప్పుడు చేసేది జస్ట్ ఇప్పుడు ఏదో ఈ 5 ఏళ్లకో 2 ఏళ్లకో 10 ఏళ్లకో కాదు, నెక్స్ట్ 100 ఏళ్ళకి 200 ఏళ్ళకి ఉండాలన్నమాట. సో అంత ఫ్యూచరిస్టిక్ గా ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం కానీ హైడ్రా సంస్థ కానీ. సో దీంట్లో చాలా మంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, చాలా మంది ముందుకు వచ్చి వాలంటరీగా పనిచేయడానికి వస్తున్నారు చాలా సంస్థల నుంచి. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్. సో దట్ ఈస్ వాట్ అది చూసింది ఏంటంటే ముందుకు వచ్చి సార్ మేము కూడా మీకు కావాలంటే ఇట్లా కాంట్రిబ్యూట్ చేస్తాం. దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ అట్. ఆ పాజిటివ్ వైబ్స్ అనేది ఒక మంచి ఆప్టమిస్టిక్ దీంట్లో మనం వెళ్తే గనక మనం మార్చుకోవడానికి ఇది మంచి ఒక అవకాశం హైడ్రా ద్వారా మనకి ప్రభుత్వం ఇచ్చింది. ఇటువంటి సంస్థలు ఎక్కడా లేవు. ఈరోజు మధ్యాహ్నం ఉంది టౌన్ ప్లానర్స్ ఇది ఒక ఆల్ ఇండియా సంబంధించిన వర్క్ షాప్ కూడా ఉంటుంది, వెళ్తున్నాం. వాళ్ళు కూడా నేను ఇందాక నేను 2 రోజుల నుంచి చదువుతున్నప్పుడు ముంబైలో డిఫరెంట్ గా ఉంది, ఇది చెన్నైలో డిఫరెంట్ గా ఉంది, బెంగళూరులో డిఫరెంట్ గా ఉంది, ఢిల్లీలో అంటే మల్టిపుల్ ఏజెన్సీస్ ఉండటంతో కోఆర్డినేషన్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇక్కడ ఎన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టినప్పుడు కోఆర్డినేషన్ ఇష్యూస్ లేకుండా ఈజీగా అయిపోతుంటుంది. సో ఒక చెరువును ప్రొటెక్ట్ చేయాలన్నా లేకపోతే ఒక నాలాన్ని ప్రొటెక్ట్ చేయాలన్నా కానీ ఇట్ బికమ్స్ అన్ ఈజీ. సో ఇట్స్ అందుకోసం నేను చెప్పేది ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హైడ్రా సంస్థని